కానీ యాస్కి వెళ్ళిపోతాడంటే చెప్తున్నారు మా ఊళ్ళు ఎస్టీయా ఎక్కువ చెప్తున్నారంటే అందుకు ఇంటికి అడిగి నేర్చుకుంటున్నారండి బాస్ అస్సలు యాస్కి వెళ్ళిపోతాయి అరే మీ డాడీది 2వ రాజుల గ్రంథము 18:17 వచ్చింది. 2వ రాజులు 17 వచ్చింది. చదువురా. ఇప్పుడు డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే కదా డబ్బులు ఇస్తారు. అలాగే దేవుడు కూడా డాక్టర్ గారు దీవించి ఆస్వాదించాలంటే డాక్టర్ గారు 4 పనులు చేయాలి. ఒకటి ఏం చేయాలి? దేవుని పరిపూర్ణ విశ్వాసం ఉంచాలి. రెండవది ఏం చేయాలి? హత్తుకోవాలి. హత్తుకోవడం అంటే ఏంటి? తల్లి చూడు, ఈ పిల్ల నిద్రలేదు భయం వచ్చింది అనుకో, నేను ఏం చెప్తుంది కదా, ఎలా హత్తుకుంటారా? ఏదో భయం వస్తే ఏదన్నా చూడండి, చిన్నప్పుడు పిల్లలు ఏదైనా చూడరాని పాములు ఏమి చూసాడు వాళ్ళు ఎత్తుకుని వచ్చి అమ్మని నాన్న ఏం చేశారు? గట్టిగా హత్తుకుంటారు. అంటే ఇక వాళ్ళు ఇంకా వదలరా నేను అన్నాను వదలరు, అందుకు అంత భయం. అలాగే దేవుని ఇంకేం మనం గట్టిగా హత్తుకోవాలి. యాకోబు హత్తుకున్నాడు కదా, అందుకే జీవించబడి. మూడవది వెంబడించాలి, దేవుని వెంబడించాలి. అప్పుడు ఈ వాగ్దానం డాక్టర్ గారు పక్షంగా మీరు చెప్పి మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17 వచ్చింది. చదువు సార్. అంతా చెప్పు దేశమ్మ. సంఘములతో ఆత్మ చెప్పుచున్న సార్, నువ్వు కూడా చెప్పరా? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన ఈ రెండేమో ఇట్టి తెచ్చాను. 7 వచ్చింది. ప్రకటన గ్రంథం 21 7 వచ్చింది. నాకు చెప్పు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతని దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఏం చేయాలి? జయించాలి. ఏం జయించాలి? పిరికితనాన్ని జయించాలి, అవిశ్వాసాన్ని జయించాలి, అసహ్యతను జయించాలి.